ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోనసీమ జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రశాంతతకు మారుపేరు కోనసీమ అని, గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా అని సూటి ప్రశ్న. ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. రాష్ట్రం నుండి పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలో పర్యటించిన గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంగళగిరిలో ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తామని హామీ. ప్రశాంతతకు మారుపేరు కోనసీమ అని, గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని, కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ తనను పశుపతి అన్నాడని, ఆ మాట విని నవ్వుకున్నానని తెలిపారు. తనను పశుపతి అనడం పట్ల తానేమీ ఆశ్చర్యపోలేదని, పశుపతి అంటే ప్రపంచాన్ని రక్షించే శివుడు అని వివరించారు. అందుకే తాను శివ అవతారం ఎత్తానని చంద్రబాబు పేర్కొన్నారు. నన్ను పశుపతి అనడాన్ని అంగీకరిస్తున్నా, ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకున్నాడు. 5 ఏళ్లుగా మీరు చూస్తున్నారు. నన్ను అనేక మాటలు అన్నారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ భరించాను. ఎన్నో అవమానాలు పడ్డాను. కానీ ఒకే ఒక పట్టుదల, ఒకే ఆలోచన, మళ్లీ తెలుగు జాతిని కాపాడుకోవాలి. ప్రజలను చైతన్యపరిచేందుకు తాను ప్రజాగళం చేపడితే ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూసి నేనే చైతన్యవంతుని అవుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మే 13 వస్తుందా, 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా? ఈరోజు నేను వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి, భద్రత గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎన్డీఏ తరపున ఈరోజు చూస్తా ఉంటే 3 జెండాలు ఎక్కడికి పోయినా రెపరెపలాడుతున్నాయి. 3 జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. మా కలయిక మా కోసరం కాదు, మీకోసరం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ. తమ్ముళ్ళు ఒక్క విషయం చెప్తున్నా, నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నన్ను పశుపతి అన్నాడు. నేనేం ఆశ్చర్యపోలేదు, కానీ బచ్చాను చూస్తే నాకు నవ్వు వచ్చింది. చరిత్ర తెలియని బచ్చా ఈ జగన్మోహన్ రెడ్డి. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు. ఆ అవతారానికంటే మించిన అవతారం ఉందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. అవును, పడరాని అవమానాలు పడుతున్నా. శారీరకంగా, మానసికంగా నా తమ్ముళ్ళైతే జైల్లో పెట్టినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవాడు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డా. ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా, హింసారహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల యంత్రాంగానికి స్పష్టం చేశారు. ప్రపంచంలోనే పురాతన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈసారి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయోనని ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయన్నారు. ఇప్పటికే మొదటి, 2వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, డబ్బు, మద్యం, డ్రగ్స్ వంటివి ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
లోక్సభ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణ, నోడల్ అధికారుల నియామకం తదితర అంశాలపై ఢిల్లీ నుండి సహచర ఎన్నికల కమిషనర్లతో కలిసి ఆయన వివిధ రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, సీఈఓలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు ఎక్కడైనా తనిఖీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి బృందాలపై జిల్లా యంత్రాంగాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రం నుండి సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుండి ఇప్పటి వరకు 258 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఏపీతో 5 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను కలిగి ఉన్నాయని, రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. So we have taken a special drive from first of this year, 1st January. So far, including after the model code of conduct community codes, we have seized worth materials worth 215 crores. So we continue to make these efforts because we have the election on May 13. So there are about 632 FSCs are there, along with 150 inter-district checkposts are also there. With regard to enforcement on the liquor and the narcotics, we have taken a special drive. We are focusing on that. We are monitoring the B12 reports which we are sending to the Commission. So far, sir, increase in sales in terms of volume is about 5 to 7%, and in terms of value is about 10%. We have a problem with the borders of Chhattisgarh, Orissa and Telangana, sir. Maoist presence is there in the form of local guerrilla squads and special area committees, sir. So we had border meetings with Orissa, Chhattisgarh and Telangana recently, sir. We formulated strategies to contain the activities of Maoists, sir. Militancy, around 70 to 75 militants are operating in the border. So we devised a strategy to contain their activities so that polls will be peaceful in the border areas, sir. Around 91 polling stations we have identified where extremist problem could arise, sir. We have a strategy to operate and then see that these polling stations go peacefully, sir. Then to contain the menace of liquor, drugs and cash, 150 checkposts have been organized, sir. So continuously the security forces are operating along with other department officials. మంగళగిరిలోని టౌన్ సచివాలయాలలో 3 గంటల నుండి వృద్ధులు, వికలాంగుల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయాలకు రాలేని వృద్ధులకు, వికలాంగులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి అందిస్తామని అధికారులు తెలియజేశారు. మంగళగిరిలోని 9, 14, 24 సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. పెన్షన్ల కొరకు విచ్చేసే వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని శిశు సంక్షేమ అధికారిని రాధిక తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9వ సచివాలయంలో 423 పెన్షన్లు ఉండగా అందులో 259 పంపిణీ చేయడం జరిగిందని, మిగిలిన 164 పెన్షన్లను సాయంత్రంలోపు పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు. సచివాలయానికి రాలేని వృద్ధులకు, వికలాంగులకు నేరుగా ఇంటి వద్దనే అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. మేము 9వ సచివాలయం నుంచి మాట్లాడుతున్నామండి. పెన్షన్స్ గురించి మాకు మొత్తం వచ్చి 423 పెన్షన్స్ వచ్చినాయి. దాంట్లో నిన్న 259 పెన్షన్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇంకా 164 పెన్షన్స్ ఉన్నాయి, అవి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంకా ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ లోపు అందరికి పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. పెన్షన్ కి సంబంధించి ఎటువంటి పెద్దలకి ఏమంటారు చైర్స్ కానీ వాటర్స్ కానీ అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందండి, చేస్తున్నాం కూడా. ఇంకా మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంగళగిరిలో ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ స్థానికులకు హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్ స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు తప్పక కృషి చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
మంగళగిరి బాప్టిస్టుపేట 9వ వార్డులో గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి టీడీపీ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని స్థానికులను కోరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన నారా లోకేష్ స్థానిక సమస్యలపై దృష్టి సారించారని అన్నారు. ప్రధానంగా బాప్టిస్టుపేటలో డ్రైనేజీ, మంచినీరు సమస్యలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాప్టిస్టుపేటలో సగంలో ఆగిపోయిన కళ్యాణ మండపం పూర్తి చేస్తామని, ఆధునిక కబేలా నిర్మాణం, స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. నిజంగా మా సమస్యలు తీరుస్తారా? ఏ గవర్నమెంట్లు వచ్చినా కూడా చెప్తున్నారు, వెళ్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, వస్తున్నారు, చెప్తున్నారు, ఏమీ జరగట్లేదని అన్నారు. సో వాళ్ళకి అన్ని హామీలు మేము ఇచ్చాం. 20,000 పక్కా ఇళ్లు గానీ, వాటర్ గానీ, డ్రైనేజ్ గానీ, రోడ్స్ గానీ ఇవన్నీ తప్పకుండా చేస్తామని చెప్పాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇప్పుడే ఇక్కడ కార్యకర్త ఉన్నారు, ఆయన చిన్న పూరి గుడిసి పాపం, ఏమి పేదరికం అయినా కూడా ఆయన శాలువా కప్పి దండలు వేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, ఇలాంటి వ్యక్తులు ఉన్నట్టు ఎంత అదృష్టం అని అనిపిస్తాం. ప్రచారంలో ఏం గమనించారు? ప్రజలకి మీరు ఎక్కువ ఏ హామీ ఇచ్చారు? అదే కదమ్మా, ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడు వస్తున్నది పక్కనే ఉంది కదా ఓపెన్ డ్రైనేజ్, రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ ఇష్యూ ఉంది, మెయిన్ ఇష్యూ, ఇవన్నీ ఉన్నాయి. పక్కా ఇళ్ళు, పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కావాలంటున్నారు, అది మెయిన్ కన్సర్న్. సో ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టాం. లోకేష్ గారు చెప్పారు 20,000 పక్కా ఇళ్ళు ఇక్కడ, తర్వాత డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఒకటి, రోడ్స్, ఈ 4 కంపల్సరీగా చేయాల్సినవి. చూస్తాం కబేళ వాళ్ళ ఇళ్లలోనే మటన్ ఇవన్నీ కొట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇళ్లల్లో ఉండి పిల్లల్ని అక్కడ చదివించుకుంటా, కుటుంబం ఉండి పొద్దు నుంచి సాయంత్రం దాకా అది కొట్టుకుంటా, ఆ వాసన గాని, అది ఆ పరిశుభ్రత గాని చాలా ఇబ్బందికరంగా ఉంది చూస్తానికి కూడా. సో వాళ్ళకి కబేళ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో అది లోకేష్ గారు హామీ ఇచ్చారు. నేను కూడా అయిపోయిన తర్వాత కంపల్సరీగా చూస్తాను నేను దాన్ని కూడా. అదొకటి వస్తాను, అదొకటి చేయాలి కంపల్సరీగా. తర్వాత రెండోది కమ్యూనిటీ హాల్ వచ్చేటప్పటికి కొన్ని స్లాబ్స్ వేశారు, కొన్ని పిల్లర్స్ కట్టారు. ఇవన్నీ ఏంటంటే 10-25 ఏళ్ల నుంచి మిగిలిపోతున్నటువంటి సమస్యలు. సో దాన్ని కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. ఇవి కాకుండా కూడా వాళ్ళు ఇంకా కళ్యాణ మండపం ఒకటి అడుగుతున్నారు. జనరల్ గా డ్రైనేజ్, రోడ్స్, వాటర్ అనేది అన్నింటి కామన్. బట్ ఈ ప్రాంతంలో ఈ 3 కబేళ, కమ్యూనిటీ హాల్, ఇవన్నీ ఇళ్ళు అనేవి చాలా ప్రతి చోట ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక ఇళ్ళు పోతే 5-6 మంది ఉన్నారు పాపం, ఇంత వీటిలో టాటాకులతో కప్పుకొని ఉన్నారు. సో ఇళ్ళు అనేది మేము 20,000 ఇళ్ళు మంగళగిరిలో అనేది ప్రామిస్ చేశాం. 5వ తేదీన జరిగే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని బహుజన నాయకులు కోరారు. భారతరత్న బిరుదును బాబు జగ్జీవన్ రామ్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలో కొన్ని చోట్ల ఆయన విగ్రహాలకు వేసిన ముసుగులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని ఐబీఎన్ భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బహుజన నాయకులు ఆదాము మాట్లాడుతూ భారత జాతికి ఎన్నో సేవలందించి భారత ఉప ప్రధాని, వ్యవసాయ శాఖ లాంటి పదవులు చేపట్టి ప్రత్యేకించి దళితుల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న బిరుదును ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించాలని విజ్ఞప్తి చేశారు. కులమతాలకు అతీతంగా 5వ తేదీన జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గంలోని బహుజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలో ఆయన విగ్రహాలకు వేసిన ముసుగులను తొలగించాలని డిమాండ్ చేశారు. బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న బిరుదును కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, దీనికి సంబంధించి అఖిలపక్ష పార్టీ నాయకులు బహుజనులతో కలిసి ఒక కమిటీగా ఏర్పడి చర్చించి ఒక ప్రణాళికను రూపొందించేందుకు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. మనమంతా కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కలిసి అవసరమైతే పార్టీలకు అతీతంగా ఉండి ఆ కార్యక్రమం ఘనంగా నిర్వహించవలసినాము. వీటికి వచ్చారు వారు మహానుభావులు, స్వాతంత్ర సమరవేదులు, 11 సార్లు పార్లమెంటేరియన్గా ఎన్నికైన వ్యక్తి, అలాగే ఓటమెరగని మహానాయకుడు. అలాంటి నాయకుడిను మనం ఘనంగా నివాళులర్పించాలని మనమంతా కూడా అందరూ బాధికోత్సవములయ్యి
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తూ, అలాగే వారికి భారతరత్న ఇచ్చేందుకు కులాలకు మతాలకు అతీతంగా అంతా కూడా కలిసి భారతరత్న వచ్చేంతవరకు కూడా ఒక ఉద్యమం లాగా ఒక అఖిలపక్ష కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకొని మనమంతా కూడా ఎవరు కూడా దీంట్లో అందరూ కూడా భాగస్వాములుగా చేసుకుంటాము. మనం దాన్ని సాధించేంత వరకు కూడా ఎవరు కూడా విశ్రాంతి అనేది తీసుకోకుండా అందరం కూడా మనం కలిసి ఫైట్ చేయాలని కూడా మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. మన బాబు జగజ్జీవనరావు గారి జయంతిని పురస్కరించుకొని అందరూ కూడా ఒక సమావేశం అయ్యి ఆయనకి నివాళులు అర్పించి ఆయన బాటలో నడిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి భారతరత్న ఇవ్వాలని సంకల్పంతో ముందుకు తీసుకొని వెళ్ళి ఒక కమిటీ ఏర్పడి ప్రతి ఒక్క మంగళగిరి నియోజకవర్గమే కాదు భారతదేశవ్యాప్తంగా అందరూ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఆయనకి మనం ఇచ్చే వరం ఏంటంటే ఒక భారతరత్న ఒకటే. ఈ రోజున దేశంలో అగ్రకులాలకి భారతరత్న ఇస్తున్నారు. దేశం కోసం పోరాడినటువంటి బాబు జగజ్జీవనరావు గారికి ఎందుకు ఇవ్వరు? దాని మీద మేమంతా కూడా పోరాటానికి సంసిద్ధంగా ఉన్నాము. మా యొక్క ఈ నిర్ణయం రేపు 5వ తారీఖున తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అని మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని ఆయన దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు. 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా తాము అడ్డుకోలేదన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలు పంచుకున్నారని ప్రస్తావించారు. పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే, లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్మభూమి కమిటీలే. దొంగ రైతులు పొలం నాది, ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియనోడు లబ్ధిదారుడు, నా నియోజకవర్గంలో ఇస్తా. వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పల్లెత్తు మాట మాట్లాడిందా? ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా? పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోయినా ఆపామా? ఫిర్యాదు చేశామా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ పేదవాడి పట్ల మధ్యతరగతి వర్గాల పట్ల ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఒకడు చెప్తాడు, నేను లెక్కేశానండి 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నయా పైసా లంచం లేకుండా, తప్పులు లేకుండా, మెరిట్ ఆధారంగా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఈ 1,60,000 మీరు మీ నోటితో నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటినటువంటి మీ నోళ్లతోనే దేవుడు ఉన్నాడు పైన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా దేవుడు ఉన్నాడని. ఓట్లు దండుకోవాలనే కక్కుర్తితో వైసీపీ నేతలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల కోసం 34 లక్షల మంది వృద్ధులను మండు టెండలో సచివాలయాలకు రమ్మంటారా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. మంచాలపై వృద్ధులను ఊరేగిస్తూ టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కుట్రలో భాగస్వాములైనందుకు 9 మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకుందని అన్నారు. వారిని ఎన్నికల విధుల నుండి పక్కన పెట్టారని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుభక్తి మానుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్మదీయులకు ఖజానా దోచిపెట్టడం వల్లే
పింఛన్ డబ్బు జమ కాలేదని దేవినేని ఉమా అన్నారు. వెంటనే మీరిచ్చిన ఆదేశాలను మోడిఫై చేయాలి, మీరిచ్చిన ఆదేశాలను మార్చాలి. ఇవాళ అప్పుడే వైసీపీ నాయకులు మంచాల మీద వృద్ధుల్ని పింఛన్దారుల్ని ఈ మండుటెండల్లో ఊరేగిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ నాయకుల మీద, ఎన్డీఏ కూటమి మీద విష ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్న సంబంధిత బ్లూ మీడియా ఛానల్స్ కావచ్చు, సంబంధిత ఛానల్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ దుర్మార్గాల్ని ఇవాళ ఎన్నికల కోడ్ ఈ నిబంధనలు కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా దుర్మార్గంగా విషం జిమ్మే బురద జిమ్మే ఈ కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎన్నికల కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు స్పందించాలి. ఇవాళ సెర్ఫ్ సీఈఓనో ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఏ విధంగా బాధ్యత తీసుకుంటాడని నేను అడుగుతున్నా, ఏ విధంగా ఇటువంటి ఆదేశాలు ఇస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ దగ్గర వృద్ధులు దగ్గర 34 లక్షల మందిని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే మీకు మానవత్వం ఉందా నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని. ఒకసారి మండుటెండలో సచివాలయాలకు వచ్చి మీరు చూడండి ఈ ఎండ పరిస్థితి ఏంటో, ఎండ వేడిమి ఏంటో. ఇవాళ మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతాలు ఉన్నాయి, మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో 34 లక్షల మంది వృద్ధుల్ని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే చీఫ్ సెక్రటరీ మీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మురళీధర్ రెడ్డి నీకు మానవత్వం ఉందా సెర్ఫ్ సీఓ అని నేను అడుగుతా ఉన్నా. ఏసీ రోడ్లో కొలుగుతున్న తాడేపల్లి కొంప ప్యాలెస్లో ఉన్న రాష్ట్రంలో బాణుడి ప్రతాపం రోజు రోజుకు తీవ్రమవుతోంది. రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉదయం 7 గంటల నుండే వేడి వాతావరణం మొదలవుతుండటంతో వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. వివిధ జిల్లాల్లో 130 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం 4, విజయనగరం 19, పార్వతీపురం మన్యం 12, అల్లూరి 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా 1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్ఆర్ 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లాలోని కడప, ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రాంతాల్లో 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా వీరపునాయనపల్లి మండలంలో తీవ్ర వడగాలులతో ప్రజలు ఆందోళన చెందారు. జిల్లాలోని మరో 59 మండలాల్లో వడగాలులు వీచాయి. గురువారం రాష్ట్రంలో 130 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమ జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రశాంతతకు మారుపేరు కోనసీమ అని, గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా అని సూటి ప్రశ్న. ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. రాష్ట్రం నుండి పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలో పర్యటించిన గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంగళగిరిలో ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తామని హామీ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.